రేపు తొలి పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనుశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు రేపు భక్తులకి దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నిన్న కనుపాప గీసే అంకంతో చివరి అంకంతో పూర్తిగా గణనాథుడు అయితే భక్తులకి దర్శనం ఇస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఆయన కట్టిన ఆ కట్టెలను తొలగిస్తున్నారు. సో నిన్న కనుపాప కార్యక్రమం తర్వాత ఆయన ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. సో నిన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ను చూడడానికి నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి, సెల్ఫీలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు తొలి పూజ రేపు 6 గంటల నుంచే భక్తులకి దర్శనం ఇవ్వనున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గవర్నర్ తొలి పూజ అనంతరము భక్తులందరికీ కూడా దర్శనం అవకాశం అయితే ఇస్తున్నట్లయితే చెప్తున్నారు. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. అయితే ఖైరతాబాద్ గణేశుడు అయితే ప్రతి అంకం కూడా ప్రత్యేకమైనదనే చెప్పవచ్చు. కర్ర పూజ నుంచి మొదలు పెడితే చివరి అంకమైన కనుపాప దిద్దే వరకు కూడా ప్రతి అంకం కూడా ఎంతో వైభవంతంగా ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సో నిన్న శిల్పి రాజేందర్ ఖైరతాబాద్ గణేశుడి కనుపాప దిద్దిన తర్వాత అయితే ఈ విగ్రహ ఏర్పాట్ల పనులు అయితే పూర్తయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ 85 రోజుల పాటు కష్టపడి 125 మంది కళాకారులు ఈ మహాగణనాథుని తీర్చిదిద్దారని చెప్పవచ్చు. సో నిర్విరామంగా కష్టపడి ఈ గణపతిని అయితే తీర్చిదిద్దారు. అయితే విశ్వశాంతి కోసం ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. సో అలాగనే ఇటువైపున చూసుకుంటే ఈ ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగనే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని, అలాగనే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి గల్లీలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఖైరతాబాద్ గణేశుడి రూపము అలాగే ఎత్తు కూడా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ మహాగణనాథుడు ఇప్పటికీ కూడా తన శోభని అలాగనే కొనసాగిస్తూ వెళ్తున్నాడంటే అంతటి మహిమగల దేవుడు, భక్తుల కొంగు బంగారంగా కూడా ఈ గణనాథుడు నిలుస్తున్నాడు. ప్రతి ఏడాది కొత్త రూపంతో సరికొత్త ఎత్తుతో అయితే వస్తుంటాడు. ఈ ఏడాది 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో కూడిన గణనాథుని అయితే తయారు చేశారు. అలాగనే ఇక్కడ చూసినట్లయితే గత కొన్నేళ్ళుగా నిన్న ఆగమనం ప్రక్రియ కూడా చాలా వైభవంగా జరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది నుంచి కూడా గణపతికి వెల్కమ్ చెప్తూ చాలా కల్చరల్ యాక్టివిటీస్తో అయితే చాలా అంగరంగ వైభవంగా గణనాథుని ఆహ్వానించారు. అయితే ఈ గణనాథుని దర్శించుకోవడానికి నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వచ్చి ఒక్కసారైనా చూడాలి, ఆ గణనాథుని దర్శించుకోవాలని అయితే చాలా మంది వస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఈ ఉత్సవ కమిటీతో పాటు, గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. భారీగా బందోబస్తు అయితే ఉంటుంది. ఎందుకంటే సాధారణ రోజుల్లోనే 1 నుంచి 2 లక్షల మంది భక్తులు ఈ గణనాథుని మహాగణపతిని దర్శించుకుంటే వారాంతాల్లో అయితే 3 నుంచి 5 లక్షల మంది ఈ గణనాథుని దర్శించుకుంటారు. దానికి తగినట్లుగానే ఏర్పాటు చేశారు. సో 3 దారుల్లో అయితే ఇక్కడ గణనాథుని కోసం అయితే గణనాథుడి దర్శనం కోసం అయితే బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా అయితే ఇంకొకటి ఇక్కడ ఐమాక్స్ థియేటర్ నుంచి, ఇంకొకటి ఇక్కడ టాకీస్ నుంచి కూడా 3 దారుల్లో అయితే ఇక్కడ దర్శనం కోసం అయితే బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగనే లక్షల మంది వస్తుంటారు కాబట్టి భారీగా బందోబస్తు 600 మంది పోలీసు బందోబస్తు కూడా ఈ ఖైరతాబాద్ గణేశుడి బందోబస్తులో ఉండబోతున్నారు. అలాగే అదనంగా 200 మంది వాలంటీర్లు కూడా ఉండబోతున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. అలాగనే మెడికల్ ఎమర్జెన్సీ, ఎలాంటి ఎమర్జెన్సీలు ఉన్నా సరే తక్షణమే స్పందించేందుకు ఇక్కడ 2 అంబులెన్స్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అలాగే ప్రసాద వితరణ చేయడం. సో ఎప్పటికప్పుడు భక్తులకి దర్శనం సజావుగా సాగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడైతే ఒక జాతర వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే గణనాథుని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కొత్త రూపంలో దర్శనమిస్తుంటాడు కాబట్టి గణనాథుడి ప్రత్యేకత ఎంతో వైభవోపేతమైనదని చెప్పవచ్చు. సో ఓవరాల్గా
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమియబోయే ఖైరతాబాద్ గణేశుడు మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. గణనాథుడు కూడా సిద్ధమయ్యాడు. సో రేపు 6 గంటల నుంచి అయితే దర్శనము స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. రేపు గవర్నర్ వచ్చి తొలి పూజ చేస్తారు. అలాగే సీఎం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. సో ఈ గణనాథుడికి ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. లక్షలాది మంది కూడా వస్తుంటారు. కాబట్టి దీనికి సంబంధించి భద్రతాపరమైన చర్యలు కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నామని, అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేశామని, 60 సీసీ కెమెరాలతో ప్రతి కదలికను గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనూష.